సక్సెస్ఫుల్ జర్నీలో ఈ సినిమాలో పార్ట్ అయిన కొంతమంది యాక్టర్స్ని పిలిచేద్దాం రవి మనం ఇప్పుడు. ఎస్ అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఎక్కడో అక్కడ నవ్వించి వెళ్ళింది కాబట్టి ఎగ్జాక్ట్లీ. అసలే మనం ఇప్పుడు ఇంకా లాగ్ చేసాం అనుకో, ఆయన ప్రెస్ మీట్ పెట్టి పెంట చేసేస్తారు అనమాట. సో ఆలస్యం చేయకుండా వారిని వేదిక మీదకి పిలిచేద్దాం. ఉపేంద్ర గారు, రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆనంద్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్, వి రిక్వెస్ట్ యు టు కమ్ ఆన్ టు ద స్టేజ్. అనిల్ రావుపూడి గారి సినిమా అనగానే శ్రీనివాస్ రెడ్డి గారు ఉండాల్సిందేగా, అంతేగా? కంపల్సరీగా. yes శ్రీనివాస్ రెడ్డి గారు, రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మనందరి ఎంటర్టైనర్, మనందరి ఫేవరెట్ స్టార్ మా శ్రీనివాస్ గారు వస్తారు. ఆ బుల్లిరాజు కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, ఇంకొద్దిగా టైం ఉంది. బుల్లిరాజు ఎంట్రీ ఇస్తాడు. ఏం మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అప్పటి నుంచి. తొందరలో వస్తాడు ఆ అద్భుతమైన స్పీచ్ తోని. ఏ లోకల్ ఏమన్నా అన్నా అనుకో, ఏం లేదు ఇంకా మళ్ళీ. హలో, పెంట చేస్తాడు. ఎనీ టైమ్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నా. అయ్యో అయ్యో అయ్యయ్యో. హాయ్, హలో, నమస్కారం. Though I have done some of Bollywood films, I am basically from regional film industry, Marathi film industry, and this is my debut to another regional film industry. I have never seen in my life such craze, madness, love for a regional film. Salute to Telugu audience. వావ్. I think Victory Venkatesh sir and Anil Ravipudi sir, this is a magical combination. And I'm very happy I'm part of this combination. Anil Ravipudi sir, thank you for introducing me to this Telugu film industry. And Venkatesh sir, no words sir. What a mind-blowing fan following sir. Working with you like a big award for me. So thank you very much. And finally, I wanted to say something to my very dear friend Anil Ravipudi sir. Sir, what a vision. What a thought. What an execution. Picture life maru ma team anta. Thank you. Finally, happy Republic Day. Jai Hind. సార్, వాట్ అ స్పీచ్. పిచ్చోళ్ళు అయిపోయినాం మేమంతా. పిచ్చోళ్ళం అయిపోయినాం నిజంగా. ఆనంద్ గారు, ఆనంద్ రామరాజు గారు ప్లీజ్. వచ్చి ఆనంద్ గారు మాట్లాడండి. అందరికీ హాయ్ అండి. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇందులో క్యారెక్టర్ ఇచ్చిన అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ. వెంకటేష్ గారికి, దిల్రాజు గారికి, శిరీష్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు, షార్ట్ అండ్ స్వీట్. సీనా, ఆ వాయిస్ ముందు ఈ స్పీచ్లు అంతా ఏంటి అసలు? అంటే ఆ ఒక్క తుఫాన్ తర్వాత చల్లగా అంత మళ్ళీ మీరే. ఆయన అందుకే పీల వాయిస్ అంటూనే ఉంటారు. భీమవరం లవ్ యూ. వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు ఇద్దరు కలిసి మా ఎస్విసి ఆఫీసులో కూర్చొని చేతబడి చేశారండి అందరినీ. అందుకే ఇంత గొప్ప రాబడి. అబ్బో, నాకు కూడా రాబడి అబ్బాబా, చాలా ఆనందం. 8th ఫిలిం 8th వండర్ అయిపోయింది. అనిల్ గారు చాలా చాలా థ్యాంక్స్. మా అందరికి మంచి మంచి వేషాలు ఇచ్చి కమిడియన్స్, మీ సినిమా అంటేనే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. సార్ వెంకటేష్ సార్, సంవత్సరాలు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి, మన చాలా సినిమాలు కలిసి చేసాం. నేను మీలో అబ్జర్వ్ చేసింది సార్, ఆర్టిస్ట్కి మీరు ఇచ్చే ఆ ఫ్రీడము, మీరు మాత్రం అంతే ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీతో ఇంకా వర్క్ చేయడం చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్. ఇక మీనాక్షి గారు, ఐశ్వర్య గారు, ఆన్ లొకేషన్లో మీరు చేసే ఫుడ్ రచ్చ మామూలు కాదు. మీతో పాటు కూడా మేమందరం చాలా చక్కగా బాగా భోంచేస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ చేసాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి
ఇంతటితో లేదన్నయ్య భీమవరంకి వచ్చారు కదా, ఆడియన్స్ ముఖ చిత్రం చూసి ఏమంటున్నారని. ఆనందంతో ఉబ్బి తప్పిపోతుంది నాకే వాళ్ళ ముఖ చిత్రాలు చూస్తుంటే. ఏమైనా భీమవరం అంటే కోడి పందాలు, ఆ ప్రభాస్ గారి సినిమా, దాని తర్వాత మా సంక్రాంతికి వస్తున్న థియేటర్లో ఆ కలెక్షన్లు అయ్యి చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. కాకపోతే ఈ సంవత్సరం కోడి పందాల్లో పెట్టలు కూడా బాగా కొట్టుకున్నాయి గట్టిగా అవును, అవును. థియేటర్లో. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ so సో much, మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉపేంద్ర We're గారు looking forward for more movies from you in Telugu, sir. Love you, sir. Thank you so much. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సినిమా చూసి ప్రతి ఒక్కరు, ఎందుకంటే నేను నా డాటర్ వెళ్ళి సినిమాకి ఇచ్చిన తర్వాత నైట్ షోకి వెళ్ళాం. పొద్దున్న లేవగానే మై డాటర్ వాజ్ గెటింగ్ వెరీ కాయ్ అండ్ స్వీట్గా లేవగానే, పొద్దున్న లేవగానే కొరకెత్తా నేను అదొక సెన్సేషన్. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అండ్ పేరెంట్స్తో ఎంత క్యూట్గా ఉంది. అది అసలు ఎక్కడ కదా పుట్టింది? సినిమా చూడగానే మీ అమ్మాయి అలా అవును. స్టార్ట్ చేసింది కదా, అసలు అది స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక స్టోరీ ఉంది. అది ఉందా? చూసేద్దామా? ఏదో ఒకసారి కొరకేస్తాను, అటు తిరిగి నన్ను అటు తిరిగి కాదు అటు తిరిగి అను స్క్రీన్ కొలకత్తా ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. కెన్ వి హావ్ ది ఏబీ ప్లీజ్? లేదు నా కొడుకుతో వాడు ఇంటికి వెళ్ళగానే పట్టుకుని నా కొడుకు కొరకత్తాను వాడు కూడా తెత్తే అంటాడు. వావ్, కొలకత్తా అందరూ భీమవరం కమాన్ కొలకత్తా. అలా అనిల్ గారు వాళ్ళ అబ్బాయితో అంటూ ఉంటారు. అలా సినిమాలో మనం చూసాం. ఇప్పుడు ప్రతి తండ్రి వాళ్ళ అబ్బాయితో అంటూనే ఉన్నారు అనమాట. అలా అలా కాదు, ఇప్పుడు బ్యూటిఫుల్లీ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే బ్యూటిఫుల్ లేడీస్ మాట్లాడబోతున్నారు. ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి గారు ఆల్రెడీ అక్కడ నుంచి వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా స్పీచ్ మాత్రమే బాకీ. ఎస్, అందరికీ నమస్కారం. భీమవరం ప్రజలందరికీ హౌ డు యూ గైస్ ఫీల్? ఎలా ఉంది మీకు? హౌ డు యూ ఫీల్? ఆర్ యూ గైస్ ఎంజాయింగ్ ది షో? చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సంక్రాంతి ఇంత పెద్ద హిట్ చేసినందుకు స్పెషల్లీ వివ్ కమ్ ఈ భీమవరంని వచ్చి ఒక స్పెషల్ ఈవెంట్కి పెట్టుకున్నాం. మా సక్సెస్ ఈవెంట్కి ఖచ్చితంగా భీమవరంలోనే చేయాలనుకున్నాం. ఎందుకంటే ఈ ప్రజలు అంత మంచి వైబ్ ఇస్తారని. సో ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్ అండ్ స్పెషల్లీ వెంకీ గారు. యూనో నిజంగా చాలా మిస్ అయ్యాను సార్ చెన్నైకి వెళ్ళిన తర్వాత. వీ హ్యాడ్ సో మెనీ గ్రేట్ మెమరీస్ ఈ సినిమాలో. చెన్నైకి వెళ్ళిన తర్వాత సెట్లో జరిగిన ప్రతిరోజు యూనో షూటింగ్ స్పాట్లో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని మాకు ఒక్కటి షేర్ చేయొచ్చు కదండి ఆ బ్యూటిఫుల్ మెమరీ ఏదో షూట్ స్పాట్లో. ఫుడ్ యా. సో మేము భోజన అంటే భీమవరం వాళ్ళు అంతే కదా, పట్టైనా తినిపిస్తాం అంతే కదా. సో అలాగే మేము షూటింగ్ స్పాట్లో రోజు కలిసి సంతోషంగా హ్యాపీగా తిన్న రోజులు కానీ యాక్చువల్గా యాక్ట్ చేసినట్టే లేదు, బికాజ్ అనిల్ మేడ్ ఇట్ సో ఈజీ. సో థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ స్పెషలీ అవర్ స్వీట్ ఆర్ట్ శిరీష్ గారు వచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ ఐ థింక్ వీఆర్ గోనా మిస్ యూ, బట్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సరియా. సో యా, థ్యాంక్ యూ అనిల్ గారు. సీరియస్లీ వీ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ భాగ్యం విల్ ఆల్వేస్ రిమైన్ స్పెషల్ టు మీ. అండ్ తెలుగులో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ, పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భాగ్యం అనేది మా లైఫ్లో చాలా స్పెషల్ అండి. సంక్రాంతి నుంచి ప్రతి ఇంట్లో భాగ్యం ఉండేలాగా మేము చూసుకుంటాం. అంటే కోనసీమలో మాత్రం భాగ్యం ఇస్ వెరీ ఫేమస్. సో భాగ్యం స్టైల్లో కొంచెం మా కుర్రాల కోసం వెంటనే వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్ చూడాలి. Crazy. ఇంకోసారి మీను చెప్తుంది, ఇప్పుడు నేను చెప్తా. ఓకే, సారీ మళ్ళీ ఆ 3 అక్షరాలు లవ్ యూ We love you too, Aishwarya garu. We love you too. What a brilliant performer you are. You're a phenomenal performer. Thank you so much. And Meenakshi will speak yes. now. Meenakshi garu fans ekkada?
Bhimvaram, I love you. SRKR College, I love you. Thank you so much. I am remembering my college days, not very old, but still. Thank you so much. ఏం చెప్పాలో నాకు అర్థం రావట్లే అండ్ కావట్లే, సో ఐఎమ్ జస్ట్ గోనా ట్రై అండ్ సే లిటిల్ బిట్. సంక్రాంతికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఎంత పెద్ద గిఫ్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సంక్రాంతికి వస్తున్నాం your film, for giving it so much love. I am so grateful. Thank you so much. Thank you, and I love you, and thank you. థ్యాంక్ యూ Thank you, సో Venu. మచ్ మీనాక్షి గారు.